ప్రజలు అని అనుకుంటే ఆ యాక్షన్ ప్లాన్ అనేది ఎక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నారు? పులివెందుల నుంచి ఏం కాదు అదేమి. బేసిక్గా తర్వాత ఎట్లా విడుదల పయనించిన బయలుదేరతాడు అవన్నీ. అవును, ప్రస్తుతానికి అంత దూరం కాదు ఈ ఇష్యూ. ఇది పులివెందుల రొటీన్ కార్యక్రమం అనమాట. ఇదివరకటికి మళ్ళీ కాకుండా నెలకు 2 నెలలకు ఒకసారి వెళ్ళి 3-4 రోజులు ఉంటున్నాడు అక్కడ అంతే. అంటే బంధువులు కూడా కొంచెం దూరం చేసుకున్నారు జగన్ అనేది. నిన్న ఆమె రాజారెడ్డి గారి సోదరి కమలమ్మ గారిని ఎవరినో కలిశారంట కదా, బంధువులు కూడా దూరం పెట్టారు. ఇప్పుడు అదే ఇదివరకు కుర్రోడి కిందన వాళ్ళందరి ఇళ్ళకి తిరుగుతుండే కుర్రోడు. అదే అప్పుడు నాన్న చనిపోయినప్పటి నుంచి తక్కువ ఇంటరాక్షన్. అవును, ఈ రాజకీయ పనులే సరిపోతాయి కదా. అదే ఇప్పుడు కాస్త టైం స్పెండ్ చేస్తున్నాడు అనమాట. ఒక రకంగా బంధువులకి దగ్గర చేశారు చంద్రబాబు గారు జగన్ని. అంటే స్వతహాగా కూడా జగన్ గారిలో ఏమన్నా మార్పు వచ్చింది అనుకోవచ్చా దీంతో? మొన్నటి ఎన్నికల తర్వాత మాత్రం చాలా మార్పు వచ్చింది. అది ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్యకర్తలు. తేడా ఇంకా కూడా రావాలేమో, ఇంకా చాలా కావాల్సి ఉంది. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి పులివెందుల పర్యటన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త ఆలోచన అయితే తెర మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిలో.